మహాభారతం 92వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ధర్మరాజాదులకు మార్కండేయ మహర్షి పురాణ కథలను చెప్తూ భూమిపై తరగని పుణ్యం సంపాదించిన ఇంద్రద్యుమ్నుని కథను, విష్ణువుకే వరమిచ్చి చచ్చిన మధుకైటవుల కథను, కంటి చూపుతో కొంగను కాల్చివేసిన కౌశికుని కథను, అగ్ని అంగీరసుల కథను వినిపిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మార్కండేయ మహర్షి ధర్మరాజాదులకు 6 తలల దేవుడు అయిన కుమారస్వామి కథను చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం రాక్షస సైన్యం ఇంద్రలోకంపై యుద్ధానికి దిగుతారు. ఆ యుద్ధంలో దేవతలతో సహా ఇంద్రుడు ఓడిపోయి పారిపోతాడు. అలా పారిపోయిన ఇంద్రుడు ఒకసారి మానసం అను ఒక కొండపైన ఒంటరిగా కూర్చొని విచారిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి దగ్గరగా ఒక స్త్రీ ఏడుస్తూ, ఎవరైనా నన్ను రక్షించండి, నన్ను ఒక మాయావి నీచుడైన రాక్షసుడు లాక్కుని వెళుతున్నాడు అని ప్రార్థించడం వినబడింది. ఇంద్రుడు వెంటనే లేచి ఆ స్త్రీ ఏడుస్తున్న చోటుకు వెళ్ళాడు. అక్కడ కేశి అనే రాక్షసుడు ఒక స్త్రీని బలవంతంగా జుట్టుపట్టి ఈడ్చుకు వెళ్లటం అగుపడింది. నల్లని రంగు, ఎర్రటి కళ్ళు, నోట్లో పొడవాటి కూరలు, నిక్కబొడుచుకున్న వెంట్రుకలు, మెలితిరిగి పొడవుగా పెరిగి ఉన్న వేళ్ల గోర్లతో భయంకరంగా ఉన్న ఆ కేశిపైకి వజ్రాయుధం పైకెత్తి పట్టుకొని, ఆగురా ఆగు, నిన్ను ఇక్కడే వధిస్తా అంటూ పరిగెత్తాడు. కాని ఆ కేశి అను రాక్షసుడు ఇంద్రునికి భయపడకుండా స్త్రీని విడవకుండా లాక్కుని వెళుతూనే ఉన్నాడు. దాంతో మితిమీరిన కోపంతో వజ్రాయుధం చూపిస్తూ, ఒరే కేశి, నీలాంటి రాక్షసుల తలలు తెంచి తెంచి మిలమిలా మెరిసే నా వజ్రాయుధం ఎలా ఎర్రబారిందో చూశావా? ఈ కొండ ఉందే ఈ కొండరాయి పైన ఒక్కొక్కరి తలను నరికింది ఈ వజ్రాయుధం. ఈ రోజు నీ పని కూడా అలా అవుతుంది అంటూ అరిచాడు ఇంద్రుడు. ఆ రాక్షసుడు ఆగి తన పెద్ద గద తీసుకుని వచ్చి ఇంద్రునిపైకి విసురుతూ యుద్ధానికి దిగాడు. ఇంద్రుడు అతని గదను అరక్షణంలో ముక్కలు ముక్కలు చేసేశాడు. దానితో కొండలాంటి పెద్ద బండరాయిని ఎత్తి ఇంద్రునిపైకి వేశాడు కేశి. ఇంద్రుడు వజ్రాయుధంతో దానిని చూర్ణం చేశాడు. అలా కొద్దిసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. రాక్షసుడు బాగా అలసిపోతాడు. ఇంద్రునితో గెలవలేనని అతనికి అర్థమయ్యింది. ఆ స్త్రీని వదిలి అక్కడి నుండి పారిపోయాడు. తర్వాత ఇంద్రుడు ఆ స్త్రీని, ఎవరు నీవు అని అడిగాడు. దానికి ఆమె, నేను అరిష్టనేమి అను ప్రజాపతి కూతురును. నా పేరు దేవసేన. నాకు ఒక చెల్లెలు ఉంది. దాని పేరు దైత్యసేన. మేము ఎప్పుడు ఈ మానసం అను కొండ ప్రాంతంలోనే విహరిస్తూ ఉంటాము. ఒకసారి ఈ కేసి మమ్ములను చూశాడు. చూసిన దగ్గర నుండి మా వెంట పడ్డాడు. మేము ఎటు వెళితే అటు వస్తూ వెకిలి చేష్టలు చేస్తూ తిరిగాడు. అలా తిరిగి తిరిగి మా చెల్లెలు దైత్యసేనను లోబరుచుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా నా వెంట కూడా పడ్డాడు. ఎవరు లేని సమయం చూసి ఈరోజు ఇలా చేశాడు. నీవు కాపాడకుంటే నా గతి అధోగతి అయి ఉండేది అని అంది. ఆమె వివరాలు పూర్తిగా విన్న ఇంద్రుడు, నీ తల్లి నా తల్లి ఇద్దరు దక్షిణి కూతుర్లే. అంటే నీవు నాకు చెల్లెలివి అవుతావు. నీకు ఏం కావాలో చెప్పు అని అడిగాడు. దానికి దేవసేన, నీకు పరాక్రమవంతుడైన పురుషుడు భర్త అవుతాడు అని గతంలో మాట ఇచ్చి ఉన్నాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన లాంటి పరాక్రమవంతుడు నాకిప్పటి వరకు కనిపించలేదు. అతడిని నీవు నాకు వెతికిపెట్టు అని కోరింది. ఇంద్రుడు ఆమెను బ్రహ్మదేవుని వద్దకు తీసుకువెళ్లి ఈమెకు భర్త ఎవరో చెప్పమంటూ ప్రార్థించాడు. దానికి బ్రహ్మ, మహాపరాక్రమవంతుడు, 3 లోకాలను రక్షించగలవాడు ఈమెకు భర్తగా అవుతాడు. ఇంద్ర, నీ కష్టాన్ని దేవతల కష్టాన్ని కూడా అతనే తీరుస్తాడు. సమస్త దేవతా సేనలకు నాయకుడు అవుతాడు అని చెప్తాడు. ఇక ఇంద్రుడు దేవసేన అక్కడి నుండి వెళ్లిపోయి అలాంటి వీరుని కొరకు ఎదురు చూస్తూ ఉండసాగారు. ఒకసారి వశిష్ఠుడు మొదలైన సప్త ఋషులు అమావాస్య హోమం అను ఒక హోమం చేయటం మొదలుపెట్టారు. అందుకోసం దేవతలంతా అక్కడికి వచ్చారు. సప్త ఋషులు అవహనీయం అను పేరుతో అగ్నిని పిలిచారు. అగ్ని వచ్చాడు. హోమంలో సమర్పించే హవిస్సులను దేవతలందరికీ పంచసాగాడు. ఆ సమయంలో సప్తఋషుల భార్యలు కూడా చక్కగా తయారై వచ్చి అక్కడ తమ భర్తలకు హోమం వద్ద సహకరిస్తూ ఉన్నారు. అగ్ని ఆ ముళ్ళ భార్యలను చూశాడు. వారి అందచందాలకు అతని మతిపోయింది. తప్పొప్పుల సంగతి మరిచాడు. వారిపైన మనసు పారేసుకున్నాడు. వారిని తాకాలన్న కోరిక పెరిగిపోయింది. హోమం ముగిసింది. అంతా ఎక్కడి వారక్కడు వెళ్లిపోయారు. మునిపత్రులు కూడా వారి వారి ఆశ్రమాలకు వెళ్లిపోయారు. అప్పుడు ఆ అగ్ని
మునిపత్నుల ఆశ్రమాలకు వెళ్లి వారి పొయ్యిలోంచి వచ్చే మంటలోకి చేరాడు. అలా చేరి వారి చేతులను వేడితో తాకుతూ, వారి ఒంటిని తన వేడితో తాకుతూ ఆనందించసాగాడు. ఆ పిచ్చి బాగా ముదిరి వారిపై కోరికను అణుచుకోలేకపోయాడు. కాని వారు ప్రచండమైన తపశ్శక్తి గల మునుల భార్యలు, మహాపతివ్రతలు. తాను ఏమాత్రం తప్పు చేసినా తిరుగులేని శాపానికి గురి అవుతాను అనుకుని ఒక అడవికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఇదంతా అగ్ని భార్య స్వాహాదేవి గమనించింది. తన భర్తను కాపాడుకోవాలని అనుకుంది. ఆమె ఆ ముని భార్యలలాగా మారిపోయి ఒక్కో రోజు ఒక్కో ముని భార్యల అవతారం దాల్చి అగ్నిని సంతృప్తి పరిచింది. ప్రతిరోజు అగ్నితో కలిశాక తాను ఒక గరుడ పక్షిలా మారి ఎగిరి వెళ్లి శ్వేతపర్వతం పైన ఒక రెల్లుగట్టి దుబ్బల్లో అతని తేజస్సును విడిచిపెట్టేది. అలా 6 రోజులు 6గురి ముని భార్యల్లా మారి అగ్నితో కలిసి శ్వేతపర్వతం వెళ్లి రెల్లుగట్టి దుబ్బల్లో అతని తేజస్సును వదిలివేసేది. 7వ రోజు వశిష్ఠుని పత్ని అరుంధతి వంతు వచ్చింది. కాని అరుంధతిలా మారటం స్వాహాదేవి వల్ల కాలేదు. అరుంధతి అంతటి పతివ్రత. రెల్లుగడ్డి దుబ్బల్లో స్వాహాదేవి వదిలిన తేజస్సు వలన 6 ముఖాలతో కుమారస్వామి జన్మించాడు. పుట్టగానే గతంలో 3 నగరాలను కాల్చిన శివుని విల్లు ఆ కండపైనే ఉండగా దానిని ఎత్తి దాని అల్లెతాటిని మీటాడు. అది చేసిన శబ్దం స్వర్గలోకాన్ని తాకింది. దానితో ఐరావతం, సుప్రతీకం అను 2 ఇంద్రుని గజాలు కుమారస్వామి పైకి దాడికి దిగాయి. కాని ఆ రెండింటిని చెరివక చంకలో నొక్కిపెట్టాడు కుమారస్వామి. తరువాత పుట్టుకతోనే వచ్చిన శక్తి ఆయుధాన్ని ఒకచేత, కోడిని ఒకచేత, శంకును ఒకచేత పూరిస్తూ 2 చేతుల ఆకాశాన్ని కాసేపు కొట్టాడు. తన శక్తి ఆయుధంతో శ్వేతపర్వతాన్ని 2 ముక్కలు చేశాడు. తన 6 ముఖాలతో బిగ్గరగా అరిచాడు. దానితో పర్వతాలన్నీ ఒకచోట నుండి ఒకచోటకు ఎగిరిపోయాయి. సముద్రాలు ఎగిసిపడ్డాయి. సూర్యుని రథానికి కట్టిన గుర్రాలు భయపడి 4 దిక్కులకు ఈడ్చాయి. లోకాలన్నింటా భయం ప్రవేశించింది. ఈలోగా ఈ కుర్రవాడి గురించి అందరికీ తెలిసింది. ఇతడు సప్తఋషులలోని 6గురు మునుల భార్యల వల్ల పుట్టినవాడని తెలిసింది. దానితో ఆ 6గురు మునులు తమ భార్యలను వదిలివేశారు. స్వాహాదేవి వచ్చి తన వల్లనే కుమారస్వామి జన్మించాడని జరిగిందంతా చెప్పిద్ది. కాని ఆ మునులు వినలేదు. ఈలోగా విశ్వామిత్రుడు వెళ్లి కుమారస్వామిని సముదాయించి అతని వల్ల జరుగుతున్న బీభత్సాన్ని ఆపివేయిస్తాడు. ఇతని బల ప్రదర్శన గురించి అంతటా చర్చిస్తుండటంతో ఇతను తన ఇంద్ర పదవిని ఎక్కడ లాక్కుంటాడో అన్న భయంతో ఇంద్రుడు దేవతలతో పాటుగా దేవ సైన్యాలను కుమారస్వామి పైకి పంపించాడు. కాని కుమారస్వామి వారిని చీల్చి చెండాడాడు. దానితో దేవతలంతా కుమారస్వామిని శరణుజొచ్చారు. ఇది చూసి ఇంద్రుడు తట్టుకోలేని కోపంతో వచ్చి తన వజ్రాయుధాన్ని కుమారస్వామి పైకి విసిరాడు. అది కుమారస్వామి కుడిభాగాన్ని తాకింది. ఆ తాకిన ప్రాంతం నుండి విశాఖుడు అని అతను పుట్టాడు. అతనికి మేక ముఖము ఉండి చేత శక్తి ఆయుధం ఉంటుంది. ఇదంతా చూసిన ఇంద్రుడు తాను కూడా కుమారస్వామిని శరణుజొచ్చాడు. నీలాంటి పరాక్రమవంతుడైన తేజోవంతుడైన వాడే ఇంద్రునిగా పొందడానికి తగినవాడు. కాబట్టి నా ఇంద్ర పదవిని నీవు తీసుకో అని అంటాడు. కాని నీ పదవి నీవే ఉంచుకో. నేను నీ దేవతా సైన్యానికి నాయకుడిగా ఉంటాను. నేనేమి చేయాలో నీవే నాకు అనుమతిని ఇవ్వాలి. ఇప్పుడు చేయగల పని ఏమిటో నాకు చెప్పు అని అంటాడు. తరువాత బ్రహ్మ చెప్పిన విధంగా దేవసేనను ఇచ్చి వివాహం జరిపిస్తాడు. తరువాత సప్తఋషులలోని 6గురు భార్యలు కుమారస్వామి వద్దకు వచ్చి తమ గతి ఏమిటి, అపవాదును మాకు అంటగట్టి మమ్ములను మా భర్తలు వదిలివేశారు అని బాధపడతారు. దానికి కుమారస్వామి, మీరు కూడా నా తల్లులే. కృత్తికలు అనే పేరుతో చంద్రుని పక్కన నక్షత్రాలుగా చిరకాలం వెలుగుతారు అని వరమిచ్చాడు. తరువాత ఇంద్రాది దేవతలంతా వచ్చి త్రిపురుడు అనే రాక్షసుడు లోకాలను నాశనం చేస్తున్నాడు. నీవు దేవసేనలతో వెళ్లి వాడిని వధించు అని కోరతారు. కుమారస్వామి వారి కోరికను మన్నించి వెళ్లి భీకరమైన యుద్ధం చేసి ఆ త్రిపురాసురుడిని సంహరిస్తాడు అంటూ మార్కండేయ మహర్షి కుమారస్వామి కథను చెప్తాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.